కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా ప్రమాదం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 9 మంది అస్వస్థతకు గురికాగా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో 2 పరిస్థితి విషమంగా మారింది. ఒకరు మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఫార్మా సిటీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు జగన్. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ను అడుగుదాం. నరేష్, చెప్పండి, ఎలా ఉన్నారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు? ఎలా లీక్ అయిందని భావిస్తున్నారు? ఎంతమంది ఆ టైంలో వర్క్ చేస్తున్నారు నరేష్? బిందు, అనకాపల్లి జిల్లాలో వరుస ఫార్మా కంపెనీలతోటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా లోపల పనిచేసే కార్మికులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు. ఎందుకంటే ఏకంగా ప్రాణాపాయ స్థితి వరకు వెళ్తున్నారు. వరుసగా జరిగిన ఘటనలో చాలా మంది మృత్యువాత పడ్డ సిచ్యువేషన్. ఇప్పుడు జరిగిన ప్రమాదం సంబంధించి పరవాడలో ఉన్న ఠాగూర్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువు లీక్ అవడంతో ఏకకాలంలో మొత్తం 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే కొంతమంది పరిస్థితి విషమంగా మారడంతో వారిని విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. మరికొంతని వేరే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా తెలియజేశారు. అమిత్ భార్గవ్ అనే ఒడిశాకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇంకా మిగిలిన వారికి చికిత్స అందజేస్తారు. అందులో మరొక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం ముఖ్యంగా ఇలాంటి ఫార్మా కంపెనీకి ఏది సంబంధించి ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా అనేక విషవాయువులు లీక్ అవడం కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు బ్లాస్టింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా కూడా విషవాయువు లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కూడా తెలియజేస్తారు. అయినా సరే వరుస ఫార్మా కంపెనీ ప్రమాదాల ఘటనకు సంబంధించి ఒకవైపు కార్మికులు, మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.